One of the most sacred pilgrimage events, Mahakumbh, is here. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దేశం నలుమూలల నుండి కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు వెళ్తున్నారు. ఈసారి 40 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. Being born in India, you can't miss an event which happens once in 144 years. కుంభమేళ వెళ్ళాలని నాకు అప్పటి నుంచో డ్రీమ్. ఇంతకుముందు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఫైనల్గా ఈసారి కుదిరింది. సో ఆ కుదిరిన ఎక్సైట్మెంట్లో ఏమో నేను రేపటి టికెట్ బుక్ చేస్తాను. కానీ బుక్ చేశాక ఇంకా వీడియోస్ చూస్తుంటే తెలిసింది ఏంటంటే షాహీ స్నాన్ అని స్పెషల్ ఆస్పీషియస్ డేస్ ఉన్నాయి. అదేంటంటే సంక్రాంతి రోజు, తర్వాత Jan 29th, Feb 3rd, 4th అనుకుంటా, అండ్ తర్వాత Feb 26th. ఈ డేట్స్లో చాలా పవర్ఫుల్ అంట స్నానం చేస్తే. సో నేనేమో వెంటనే బుక్ చేసుకుని టికెట్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ 27th బుక్ చేసుకున్నా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చూద్దాం, ఫస్ట్ టైం మహాకుంభ్ వెళ్తున్నా. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నా. సీ యూ దేర్. మేమైతే ప్రయాగ్రాజ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు ఎక్కడ కదలట్లేదు ఒక్క వెహికల్ కూడా. చాలాసేపు పడుతుంది క్లియర్ అవ్వడానికి. చాలాసేపు ఇలా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాం మేము. అండ్ రేపు మౌని అమావాస్య కూడా కదా, సో చాలా జనాలు ఉన్నారు. ఇంకా కొంచెం మంది బస్సు టైం పడుతుందని దిగి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయారు. బస్సు అక్కడెక్కడో 20 కిలోమీటర్స్ అవతల వదిలేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూనే రావాలంట. ఇప్పుడు ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ జనాలు అయితే ఫుల్, అసలు ఇంత కూడా ప్లేస్ లేదు. ఇదంతా చూస్తుంటే 1947లో పార్టిషన్ అయింది కదా ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇలాగా ఇండియా నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియా ఇలా వెళ్ళేటోళ్ళని విన్నాను. ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది నాకు. ఈ జనాలను చూస్తుంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఒక బ్యాగ్ లేకపోయినా ఏం లేకపోయినా మొత్తం బట్టలన్నీ ఒక బ్లాంకెట్లో పెట్టుకుని ఒక వారం రోజులు సరిపడా ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేసుకుని ఒక 10-15 మంది ఫ్యామిలీ మెంబర్స్ అలా నడుచుకుంటూ చాలా దూరాల నుంచి వస్తున్నారు. అది చూస్తే ఏంటి దీనికోసం ఇంత డెడికేటెడ్గా ఇంతలా వస్తున్నారా అనిపించింది. ఇంకా చాలామందిని టికెట్స్ అవి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా చూశాను. వీళ్ళని చూస్తే మనకు తెలిసిన తక్కువేమో, వీళ్ళకే అసలు చాలా ఇంపార్టెన్స్ తెలుసు అనిపించింది. మొత్తానికి నేనైతే ఘాట్ రీచ్ అయిపోయాను. ఒక 2.5 hours అలా పట్టింది నడుచుకుంటూ వచ్చేసరికి. ఇప్పుడేమో 5:30 అలా అయింది టైము. మౌని అమావాస్య రేపు కదా, ఇవాళ తక్కువ మంది జనాలు ఉంటారు అనుకున్నాను. కానీ నేను ఘాట్ వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఈ జనాల్లో నేను స్నానం చేయడానికి వెళ్ళాలి, చూడాలి. మొత్తానికి నేను ఎప్పుడా అనుకున్న మొమెంట్ వచ్చేసింది. ఫైనల్గా నీళ్ళల్లోకి వెళ్ళాను. చాలా చల్లగా ఉన్న నీళ్ళు, అసలు ఏదో ఫ్రిడ్జ్లో వాటర్ తీస్తే ఎలా ఉంటుంది అంత చల్లగా ఉంది. అసలు అయితే ఎక్స్పీరియన్స్ ఇంకా మాటల్లో చెప్పలేను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నీళ్ళల్లోకి దిగి ఆ నీళ్ళు, చల్ల నీళ్ళు ఫీల్ అవ్వడం, చుట్టూ జనాలు, అది చాలా అంటే చాలా బాగుంది. రివర్లో స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకునేసరికి అరౌండ్ 7 అలా అయింది. ఇప్పుడు ఈ ఘాట్ దగ్గర ఉన్న చుట్టుపక్కల అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను బయటికి. ఇక్కడ మొత్తం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ జనాలు పడుకుని పోతున్నారు. ఇది ఆల్మోస్ట్ రోడ్డు పక్కన అనమాట. ఇంకా అక్కడ ఇక్కడ అని ఏం లేదు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకోవచ్చు అనమాట. ఇదేమో ఘాట్ దగ్గర అనమాట. ఘాట్ దగ్గర ఇలాగా షోర్లా ఉంటుంది కదా, అంటే బీచ్ దగ్గర ఇసుక అది ఉంటుంది కదా, అలాంటి ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జనాలు పడుకొని పోతున్నారు.
రేపటికైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మౌని అమావాస్య కదా, సో చాలామంది జనాలు వస్తారు అని చెప్పారు. సో చూడాలి రేపు ఎంతమంది వస్తారు ఏంటి అని.